హాయ్ అండి. అందరికి నమస్కారం. ఈ రోజు నుంచి అయితే కొత్తగా మీ ముందుకు రావాలనుకుంటున్నానండి. అది ఏంటంటే కొత్తగా వ్లాగ్స్ కానీ, ప్రమోషన్ వీడియోస్ కానీ అలా కొంచెం కొత్తగా చేయాలి అని అనుకుంటున్నానండి. దానికోసం వచ్చేసరికి నేను మా ఫ్రెండ్ అయితే సపోర్ట్ గా తీసుకున్నానండి. దాన్ని కూడా నేను ఇంట్రడ్యూస్ చేస్తానండి. ఫస్ట్ అయితే నేను చెప్తున్నానండి మీకు ఇప్పటి నుంచి మనం కొత్తగా స్టార్ట్ చేద్దాం. నా ఛానల్ అయితే కిచెన్ టిప్స్ అవన్నీ ఉన్నాయి కదండి. అదైతే కంటిన్యూ అవుతుందండి. దాంతో పాటుగా మీకు కొత్తగా వ్లాగ్స్ అనేవి కానీ, ప్రమోషన్ వీడియోస్ అనేవి కానీ, నెల్లూరులో ప్లేసెస్ అనేవి ఉంటాయి కదండి. టెంపుల్స్, ఫేమస్ టెంపుల్స్ ఉన్నాయి, ప్లేసెస్ ఉన్నాయి. అలాంటివన్నీ నాకు కూడా తెలియదండి. కానీ నేను తెలుసుకొని మీకు కూడా చూపించబోతున్నానండి. ఇక్కడ నుంచి కొత్తగా అయితే నేను రాబోతున్నానండి. మీరైతే ఇప్పటివరకు ఎలా అయితే సపోర్ట్ చేశారో నా ఛానల్ ని, ఇక మీద కూడా అలానే సపోర్ట్ చేయాలి అని నేను కోరుకుంటున్నానండి. మీకు ఏమైనా వీడియోస్ కావాలి అన్నా, మీరు ఏమైనా షాప్ ని ఎక్స్ప్లోర్ చేయాలి అని మీరు ఏమైనా అనుకున్నా కూడా, నెల్లూరులో మీకు తెలిసిన షాప్స్ ఏమైనా ఉన్నా కూడా మీరు చెప్పారంటే నేనైతే అక్కడికి వెళ్ళి మీకోసం అయితే వీడియోస్ అయితే చేస్తానండి. ఇక మీద నుంచి అయితే ఆ వీడియోస్ తో పాటు ఈ వీడియోస్ కూడా వస్తాయండి. మీకు ఏమైనా కావాలి అని అన్నా కూడా తప్పకుండా అయితే కామెంట్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. హియర్ ఇట్ ఈస్ మై ఫ్రెండ్ అండి. తన పేరు వచ్చేసరికి దేవకి అండి. తను వచ్చేసరికి మాకు క్లాసికల్ డాన్స్ మా పాప, వీళ్ళ పాప ఇద్దరు కలిసి చేస్తున్నారండి. అలా 1 year నుంచి మేము ఫ్రెండ్స్ అండి. నేను చేస్తున్నాను కదండి, ఇంకొంచెం డెవలప్ చేయాలి ఛానల్ అని అనుకున్నానండి. దానికొసరికి నేను సపోర్ట్ చేస్తాను నీకు అని తను అయితే ముందుకు వచ్చిందండి. అందుకోసమని మేము ఇద్దరం కలిసి ఈ వీడియోస్ అయితే ఈ ఛానల్ ఇంకా మంచిగా గ్రో చేయాలి అని అనుకుంటున్నానండి. తప్పకుండా ఇప్పటివరకు ఎలా అయితే సపోర్ట్ చేశారా అలానే మీ సపోర్ట్ అయితే ఉండాలి అని మేము కోరుకుంటున్నామండి. అందుకోసమనే ఈ రోజు అయితే ఒక వ్లాగ్ అయితే చేశామండి. ఎవరికి తెలియని ఒక ప్లేస్ దగ్గరికి అయితే వెళ్ళామండి. నాకైతే తెలియదంటే మీకు తెలుసో లేదో నాకైతే తెలియదు. ఒక్కసారి అయితే ఆ ప్లేస్ కి అయితే విజిట్ చేయండి. నేను ఒక వ్లాగ్ అయితే నెక్స్ట్ దీనికి కంటిన్యూషన్ గా ఒక వ్లాగ్ అయితే చేస్తానండి. ఆ వ్లాగ్ అనేది చూడండి, చాలా మంచి ప్లేస్ అండి. అది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు విజిట్ చేయాల్సినటువంటి నెల్లూరులో ఒక ప్లేస్ అండి. అందుకోసమనే చెప్తున్నానండి. తప్పకుండా అదైతే విజిట్ చేయండి, చాలా మంచిదండి. మీకు శ్రీరాముని ఆశీస్సులు అయితే మీ అందరూ ఉంటారని నేను కోరుకుంటున్నానండి. అదే నేను మా ఫ్రెండ్ అండి తను. ఇక నుంచి మేము ఇద్దరం కలిసి మంచి మంచి వీడియోస్ తోటి అయితే మేము ఎందుకు వస్తామండి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు దేవకి. మే ఇద్దరం లాస్ట్ 1 year గా క్లాసికల్ డాన్స్ లో మా పిల్లల్ని వదిలేసి మే ఇద్దరం బాగా మా టేస్ట్ కానీ మా ఆలోచనలు కానీ చాలా బాగుంటాయండి. ఎందుకంటే ఒకటే ఫ్రెండ్స్ కి ఒకే థాట్స్ ఉండడం రేర్. నాకు తిను పరిచయం అయింది. నా ఫ్రెండ్స్ ఎక్కడెక్కడో ఉంటారు. సో మేమేం చేయాలన్నా, ఎక్కడికి పోయి చేయాలన్నా కుదరట్లేదు. సో ఇంకందుకని మేమిద్దరం ఒక టాపిక్ అయితే అనుకున్నాము. ఆ ఎట్లా చేయాలి ఏంటి అనేది ఇంకా ముందుకి మేము మీ ఆశీస్సులతో, మీ సపోర్ట్ అయితే చేస్తూ ముందుకెళ్తామండి. ఏం లేదండి, ఈ ఛానల్ అయితే వచ్చేసి మేడం కిచెన్ టిప్స్ అన్ని వస్తాయి. మేడం మేడం అనే పిలుచుకుంటాం, మాకు అది అలవాటు అయిపోయింది. ఎందుకంటే ఒక క్లాసికల్ డాన్సర్ లో మా ఈ అక్క చెల్లి అలా అంతా మాట్లాడతాం, ప్రొఫెషనల్ గానే మెయింటైన్ చేస్తూ ఉంటాం, అదే అలవాటు అయిపోయింది. ఇంకోటి వచ్చేసి వాళ్ళు ఎట్లా క్లాసికల్ డాన్స్ వేసుకుంటున్నారో మేము కూడా అంతే విధంగా ఏదైనా ట్రై చేయాలి. వాళ్ళని అక్కడ వదిలేసి మేము కొంచెం టైం స్పెండ్ చేసుకుంటూ మేము ఎలా చేయాలి ఏంటి అనేది దాంతో మేము ఈ ఛానల్ కి కొంచెం ఎక్స్ప్లోర్ చేద్దాము, కొంచెం ముందుకు తీసుకొని వెళ్దాం. నెల్లూరులో ఉన్నటువంటి షాప్స్ కానీ, క్లాత్ స్టోర్ కానీ, ఎలాంటి షాప్స్ ఉన్నా కూడా మేమైతే ఎక్స్ప్లోర్ చేస్తామండి. మేము ఇద్దరం కలిసి అంటే ఒక ఫ్రెండ్స్ అయితే కలిసారంటే, ఇద్దరు ఫ్రెండ్స్ కలిసారంటే ఏమైనా చేయొచ్చు మంచిగానే దాంతో థాట్ తో అయితే వచ్చేసామండి మేమిద్దరము. సో మేమిద్దరం కలిసి ఈ ఛానల్ అలాగే ఉంటుంది, కానీ బ్లాగ్స్ లో మాత్రం 2 friends many finds అనే నేమ్ తో వస్తుందండి. కొంచెం ఓపిక్ గా చూసి మా ఛానల్ ని సపోర్ట్ చేయండి, సౌజీ క్రిష్ మేడంది. సో ఇంకేం లేట్ చేయకుండా నెక్స్ట్ వీడియో ఏంటి అంటే, ఇవాళ అయితే నెల్లూరులో జరుగుతున్న శ్రీ శబరి శ్రీరామ క్షేత్రం లో శ్రీరాముని దివ్య ఆశీస్సులతో మేము అయితే ఈ ఛానల్ ని ఇంకొంచెం ముందుకెళ్ళాలి అనుకునే టైంలో స్వామివారి దర్శనం చేసుకున్నామండి. శబరి శ్రీరామ క్షేత్రంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి సుదర్శన యాగం అయితే జరుగుతున్నారండి. సో అక్కడికి వెళ్లి వ్లాగ్ మొత్తం తీసాము. చాలా మందికి ఇది అయితే తెలీదు. సో నిన్న 6వ తారీఖు నుంచి స్టార్ట్ అయిందండి. 6వ తారీఖు నుంచి 6, 7, 8, 8వ తారీఖు వరకు అయితే జరుగుతుందండి. సో ఇవాళ వచ్చేసరికి 7వ తారీఖు.
సో మేము రేపు లాస్ట్ అండి, చాలా బాగున్నది వీడియో, మొత్తం చూడండి, ఎక్కడైతే స్కిప్ అయితే చేయకండి, చాలా సూపర్ ఉంది. అయితే నాకు దాని గురించి తెలియదు, మేడం అయితే తెలియదు, నేనే తీసుకొని వెళ్ళి ఇలా రండి ఇక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం ఆ స్వామి వారి ఆశీస్సులతో అని చెప్పి అక్కడైతే మండి అసలు నాకు ఎంత బాగుందంటే అండి, చాలా బాగుంది. ఆ కళ్ళుతో చూడడానికి అసలు నా రెండు కళ్ళు సరిపోలేదు. అది ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి, ఇంకా ఇంకెలా మాట్లాడాలి, ఇంకెలా ఛానల్ ని గ్రో చేయాలి అని చెప్పి మీకు తెలిసిన విధంగా నాకు కామెంట్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా మమ్మల్ని అడగండి, మేము ఇంకెలా చేయాలి ఏంటి అనేది మాకు కామెంట్ రూపంలో మీ మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. సపోర్ట్ చేయండి. నెల్లూరులో ఉన్న టెంపుల్స్, స్టోర్స్, అన్ని క్లాత్ స్టోర్స్ అన్ని మేము ఎక్స్ప్లోర్ అయితే చేయాలనుకుంటున్నామండి. సో ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. సౌజీక్రి బ్లాగ్స్ వచ్చేసరికి 2 friends many finds అనే థాట్ అయితే వచ్చేసాము. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి మా ఇద్దరిని. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.